మాట్లాడండి, సమాధానం ఇవ్వండి. ఆ బిడ్డ ఇప్పటి వరకు ఏం బిడ్డండి? బాల్య దశలో అటు ఇటు తిరిగి ఆడుకునే బిడ్డ. ఇప్పుడు ఆ కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎక్కడ తీసుకొచ్చాడు? యవన దశలోనికి తీసుకొచ్చాడు. యవన దశలోకి తీసుకొచ్చాడు అనమాట. ఆ యవన దశలోకి తీసుకొచ్చిన దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, యవనస్తులతో మాట్లాడుచున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు. యవన కాలంలో చాలా రకాలైన ఆలోచనలు వస్తాయి. చాలా అంటే ఇంతకు ముందు అమ్మ తయారు చేసినట్టే, అమ్మ ఎలా అంటే అలాగే నడుచుకున్నారనమాట. ఇక నుంచి అలా ఉండరు. అమ్మ ఇష్టం ఉండదు, నాన్న ఇష్టం ఉండదు. ఎలా ఉంటుంది? నా ఇష్టం, మా ఫ్రెండ్స్ చెప్పినట్టు నేను వినాలి. మా ఫ్రెండ్ ఎలా తయారైతే నేను అలా తయారవ్వాలి. మా ఫ్రెండ్ ఏ బట్టలు కట్టుకుంటే ఆ బట్టలు కట్టుకోవాలి. మా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాలి. ఇంకా నేను ఇంట్లో వాళ్ళ మాట వినకూడదు అన్న ఆలోచనలు యవన బిడ్డలకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కడి నుంచైనా అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకే కాదు, మగపిల్లడికే కాదు, ఇలాగా వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ రోజున యవనస్తులు మామూలుగా అందరూ చెప్పే మాటల ద్వారా వాళ్ళు ప్రవర్తన సరిగా ఉండదు. ఎలా ఉంటుంది? దేవుని వాక్యముతో బాల్యము నుంచి వారు దేవుని ఎదుగుతారు కాబట్టి యవన దశలో ఉన్నప్పుడు ఇంకా దేవుని వాక్యం వరకు విస్తృతంగా మనం మాట్లాడుతూ వారికి నేర్పిస్తూ ఉంటే దాని ద్వారా వారి యొక్క ప్రవర్తన మార్చబడుతుంది అన్నమాట. ఎలాగంటే అమ్మో ఏదన్నా చెడ్డ పని చేయవలసి వచ్చినప్పుడు అమ్మో దేవుడు నన్ను ఊరుకోడు, దేవుని మాట నన్ను ఇలా చేస్తే అలాగా నన్ను దేవుడు శిక్ష, నా ప్రవర్తన బాగోదు, లేకపోతే అందరూ నన్ను చీ అంటారు అని వారి యొక్క ప్రవర్తన మార్చుకోండి. ఎలాగ? దేవుని వాక్యం ద్వారా. అమ్మ నువ్వు మంచిగా ఉండంటే మనం చెప్తే వాళ్ళు వింటారండి? వింటారా? నువ్వెవరు నాకు చెప్పడానికి అంటారు. కాబట్టి అందుకే దేవుని వాక్యము ద్వారా మన యొక్క నడతను శుద్ధి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే తన దేవుని వాక్యము చేత ఎవరు శుద్ధి చేసుకున్నారో, ఎవరే దేవుని వాక్యం ద్వారా శుద్ధి చేయబడి దేవునికి ఇష్టానుసారముగా దేవుని యొక్క మార్గంలో నడిచారు, ఎవరు యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నారని మనం చూసినట్లయితే ఎస్తేరు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఎస్తేరు గురించి అందరికీ తెలుసా? ఎస్తేరు గురించి అందరికీ తెలుసు. ఎస్తేరు ఎలాగ దేవుళ్ళు ఎదిగిందండి? ఎలా ఎదిగింది? తన యొక్క బాల్య దశ నుంచి కూడా ఆమె దేవుల్లో ఎదిగింది. ఎలాగంటే తనకు తల్లిదండ్రులు లేరు. ఎస్తేరుకి ఎవరు లేరండి? తల్లిదండ్రులు లేరు. తన యొక్క అనాది, తనకి తల్లిదండ్రులు లేరు. తన యొక్క బాల్య దశ తల్లిదండ్రులు పోగొట్టుకున్నప్పుడు తన బాబాయ్ అయిన మొర్దెకై తను ఎలా పెంచాడండి? భయభక్తుల్లో పెంచాడు, లోకంలో పెంచలేదు. తల్లిదండ్రులైన వారు కూడా మనము కూడా మన బిడ్డలు ఎలా పెంచాలి? బాల్యం నుంచి కూడా మనం దేవుళ్ళే పెంచినప్పుడు వారు తన యొక్క బాలు నడవలసిన క్రమకు నేర్పించినప్పుడు అంట పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం చేయడు? తొలగిపోడు. ఒకవేళ తొలగిపోవాల్సి వచ్చినా కానీ ఆ వాక్యము ఏదో ఒకసారి ఆ బిడ్డను ఏం చేస్తుందండి? పట్టుకుంటుంది. అందుకే ఎస్తేరుని బాల్యము నుంచి కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పెంచినప్పుడంట ఎస్తేరు యవన కాలంలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఎక్కడికి వచ్చింది? యవన కాలంలోనికి వచ్చింది. యవన కాలంలోనికి వచ్చింది కదా, మా బాబాయ్ చెప్పినట్టు నేను ఎందుకు వినాలి, మా బాబాయ్ చెప్పినట్టు నేను ఎందుకు నడుచుకోవాలి, మా బాబాయ్ చెప్పినట్టు నేను ఎందుకు మాట్లాడాలి అనుకోలేదండి. యవన కాలంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ ఎస్తేరు ఏం చేసిందంటే దేవుని భయభక్తులు కలిగి అనుదినము కూడా దేవునితో ఆమె నడుస్తూ ఉన్నప్పుడంట ఒకానొక దినాన్ని అనాదిగా ఆమె ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక మహారాజు కోటలోకి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిందండి? అమ్మ యవన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు అనాది స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఒక మహారాణి కోటలోనికి వెళ్ళింది. ఎందుకు? ఒక మహారాజుని వివాహం చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వరకు తీసుకెళ్ళింది ఏంటి? ఎస్తేరుని అక్కడ వరకు తీసుకెళ్ళింది ఏంటి? దేవుని వాక్యము. దేవుని వాక్యము, దేవుని వాక్యము ద్వారా ఎవరైతే నడుచుకుంటారో, దేవుని వాక్యం ద్వారా ఎవరైతే మాట్లాడతారో, దేవుళ్ళు ఎలాగైతే నడుచుకుంటారో వారిని దేవుడు పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఎస్తేరు దేవుని భయభక్తులు కలిగి మా బాబాయ్ చెప్పిన వినాలేంటి అనుకోలేదు. రాణి అంటున్నావా? ఇప్పుడు వరకు ఇష్టానుసారంగా ఉన్నావు, ఇష్టానుసారం చీకట్లో కొట్ల దగ్గరికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు. ఇక్కడ నుంచి ఎవరి మాట వినాలి? చెప్పాలి. ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట, దైవజనుల మాట, దేవుని మాట మనం వినినప్పుడు ఎక్కడికి వెళ్తామంట? ఎక్కడికి వెళ్తాం? దేవుడు మనకి ఏర్పాటు చేసిన మహా అందమైన ఐశ్వర్యమైన ఒక స్థితిలోనికి మనము వెళతాం. ఎస్తేరు బాగానే వెళ్ళింది. ఎలాగ? దేవుని భయభక్తులు కలిగింది కనుక ఆమె ఎలా వెళ్ళిందంట? ఒక మహారాణి కోటలోనికి దేవుడు నడిపించాడు. అనేక మంది ప్రజల కొరకు ఆమె ప్రయాసపడి ప్రార్థించి తన జనాంగాన్ని కాపాడుకునే ఒక యవన స్త్రీగా
ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెని చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది. మరి ఒక కుమార్తె ఎవరు అంటే దీనా. ఎవరండి? దీనా గురించి కూడా అందరికీ తెలుసు. దీనా గురించి కూడా. దీనా ఎవరు అంటే యాకోబు కుమార్తె. ఎవరండి? యాకోబు కుమార్తె. యాకోబుకు 12 మంది కుమారులు, ఏకైక కుమార్తె. 12 మంది అన్నయ్యలకు గారాల చెల్లి, ఏకైక చెల్లి ఎవరు అంటే దీనా. చాలా గారాభంగా పెరిగింది. యాకోబు ఎవరు? దేవునితోనూ మనుషులతోనూ కూడా పోరాడి గెలిచిన వాడు యాకోబు. అంత మంచి కుటుంబంలో పుట్టింది దీనా. అంత మంచి కుటుంబంలో పుట్టిన దీనా ఒకనొక దినాన్న బాల్యం నుంచి కూడా దేవుళ్ళు ఎదుగుతూనే వచ్చింది. ఆమె దేవుళ్ళు ఎదగకుండా ఏమీ లేదు, దేవుళ్ళు ఎదుగుతూనే వచ్చింది. కానీ యవన కాలంలోకి వచ్చేసరికంట ఆమెకి ఎవరు ఎక్కువయ్యారు? స్నేహితులు ఎక్కువయ్యారు. ఎవరు ఎక్కువయ్యారండి? ఎవరు ఎక్కువయ్యారు? యవన బిడ్డలు ఎవరు ఎక్కువయ్యారు? యవన కాలంలో స్నేహితులు ఎక్కువ అవుతారు. ఒకవేళ యవన కాలంలో స్నేహితులతో జత పడితే కనుక వాళ్ళు మంచి స్నేహమా చెడ్డ స్నేహమా మనము చూచి తెలుసుకుని మనం వారితో స్నేహం చేయాలి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారే. దీనా స్నేహితులు ఉన్నారు, పాడు చేసే స్నేహితులు అన్నమాట. తన స్నేహితులతో కలిసి అన్నది, డాడీ లేకపోతే నాన్న నేను ఊరు చూడడానికి లేదా పిక్నిక్ లేకపోతే ఎక్స్కర్షన్కి ఎక్కడికో దిక్కు నేను చూడడానికి, నేను ఊర్లు చూడడానికి వెళతాను అని చెప్పేసి అడిగిందంట. ఎవరు? దీనా అడిగినప్పుడు తండ్రి గారు అన్నారంట, అమ్మ మనము దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలము, మనము చెడ్డ పనులు చేయకూడదు, మనం అక్కడికి ఇక్కడ అల్లరి చిల్లరగా మనం తిరగకూడదు, మనం దేవుని బిడ్డలము అని తండ్రి చెప్పాడంట. చెప్తే ఆమె దీని ఎన్నదా, అబ్బే నేను వెళ్ళాలి, అబ్బా నువ్వు చెప్పినట్టు కదా డాడీ, నేను వెళ్తాను డాడీ, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళేసి వచ్చేస్తాను అన్నదంట. అంటే అన్నయ్యలు అడిగింది. అన్నయ్యలు కూడా ఏమన్నారు? అన్నయ్యలు కూడా 12 మంది అన్నయ్యలు కూడా ఏమన్నారు? అమ్మా నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు అలా వెళితే కనుక మన యొక్క వంశానికి అయితే మన యొక్క దేవుని యొక్క క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు వెళ్ళకూడదమ్మా అని చెప్పినా కానీ ఎవరి మాట వినకుండా స్నేహితుల మాట విని స్నేహితులతో పాటు ఆమె బయటికి వెళ్ళిందంట. వేరే ప్రాంతం వెళ్ళింది షికారీ చేయడానికి, అందమైన ఆ ప్రాంతాలు చూడడానికి బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళేసరికి బాగానే తిరుగుతుంది, బాగానే అన్నీ చూస్తుంది, స్నేహితులతో పాటు అన్నీ చూస్తుంది. అక్కడ ఒకనొక రాజు కుమారుడు ఆమెను చూశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూసారండి? ఒకనొక రాజు కుమారుడు కన్ను ఆ దీనా మీద పడిందంట. దీనా కూడా చాలా అందగత్తే, రాణిలాగా చాలా ఆభరణాలు పెట్టుకుని చాలా అందగత్తే దీనా కూడా. ఆ దీనా మీద ఆ రాజకుమారుడు గుర్రం మీద ప్రయాణం చేసి అతను కూడా షికారికి వచ్చినప్పుడు అంట అతనికి కొన్ని ఎవరి మీద పడింది? దీనా మీద పడింది. దీనా మీద పడినప్పుడు ఏమైపోయిందంటే దీనా యొక్క జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే, అన్నలు చెప్పినట్టు వింటే, దేవుని మాట వింటే, ఆమె బయటకు వెళ్ళొద్దన్న మాట విని ఆగిపోతే తన యొక్క జీవితం నాశనం. ఎంతో సంతోషంగా స్నేహితులతో కలిసి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే సంతోషంగా వెళ్ళిన ఆమె ఎలా వచ్చిందంట? ఏడుస్తూ వచ్చిందట. ఏడుస్తూ ఎవరికి అవమానము? తన జీవితానికి అవమానము, తండ్రి జీవితానికి అవమానము, అన్నలకు కుటుంబానికి అవమానకరంగా ఆమె తిరిగి వెనక్కి ప్రయాణం వచ్చింది. తనొక్కదంతనే పోయిందా? అయ్యో నా కుమార్తె యొక్క జీవితము, నా కుమార్తెను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? తన యవన కాలంలో తన జీవితాన్ని నాశనం చేసుకుంది, నా కుమార్తెను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని తండ్రి కృంగిపోతున్నాడు. అయ్యో నా చెల్లెల్ని పాడు చేసిన వాడు ఎవడు అని చెప్పి అన్నలు పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఎవరి వలన? యవన కాలంలోనికి వచ్చిన ఏకైక కుమార్తె దీనా వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము దేవుని వాక్యం మన మనస్సులో ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, తల్లిదండ్రులు చెప్పినట్టుగా, దైవజనులు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా ఇలాగా వింటే కనుక మనం ఎలా ఉంటామండి? ఎస్తేరు వలె మనము ఆశీర్వదించబడతాం. దీనా వలె యవన కాలంలోకి వచ్చిన తర్వాత, యవన కాలంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా చెడ్డ స్నేహితులతో మనము స్నేహం చేయకూడదు. ఇంటిని విడిచిపెట్టి బడికి వెళ్తారు, మధ్యలో మాయమైపోతారు. బడికి వెళ్తారు, తిన్నంగా ఇంటికి రారు. బడి 12 గంటలకైతే ఇంటికి 2 గంటలకు వస్తారు. అవునా లేదా? లోకంలో జరుగుతున్నవే మన కళ్ళారా మనము చూస్తున్నవే. ఎక్కడికి వెళ్ళావమ్మా? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇక్కడికే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావమ్మా? కొట్టు దగ్గరికి వెళ్ళాను. అలాగా మనము నడవకూడదు. రాణి ఎలా వెళ్తున్నావు స్కూల్కి? అలాగే ఇంటికి రావాలి. తల్లిదండ్రులకు మనం మంచి పేరు తెచ్చేవారుగా
మన ఎస్తేరు ఎలాగైతే మంచి పేరు తల్లిదండ్రులకే కాదు, పెంచిన తండ్రికి, దేశానికి, రాజ్యానికి కూడా మంచి గర్వకారణంగా ఉండిపోయింది. ఎవరో ఎస్తేరు. కానీ దీనా అయితే తన యొక్క దేశానికే కాదు, తన తల్లిదండ్రులకే కాదు, తన అన్నదమ్ములకే కాదు, అవమానం తెచ్చే కుమార్తెగా మిగిలిపోయింది. ఇద్దరి గురించి మనం చెప్పుకుంటున్నాం, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇద్దరి గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరు దేవుని మాట విని ఎలాగయ్యారు? ఆశీర్వదించబడ్డారు. ఒకరు దేవుని మాటకు విధేయత చూపించకుండా అవిధేయతగా జీవించినందుకు తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంది. మరి ఈ రోజున మనం అలాగే మరి ఒకసారి యవన బిడ్డలను కూడా పాడు చేసేవారు చాలా మంది ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవన బిడ్డలను పాడు చేసే తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, తోడబుట్టిన వారు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారండి, ఉండకుండా ఉండరు. వారికి ఆడపిల్లకి మగపిల్లకి మాటలు కలుపుతానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేనైతే అస్సలు సహించను. ఆ విషయం అయితే నేనైతే అస్సలు సహించను. ఎంత కోపం అంటే నాకు చాలా కోపం ఆ విషయంలో. ఎవరైనా ఒక ఆడపిల్లని కానీ ఒక మగపిల్లని కానీ పాడు చేసేవాళ్ళంటే నాకు చాలా కోపం. అలా పాడు చేశారనుకో దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేస్తుంది అనమాట. ఎవరి బిడ్డల్ని పాడు చేయకూడదు. చాలా మంది పెద్దలైన వారు ఉంటారు, వాళ్ళ మధ్యలో పిల్లలకి చెడ్డ పనులు నేర్పించేవారు ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో సొలొమోనుతో మాట్లాడతారు. సొలొమోనా, నా కుమారుడా, నువ్వు జారా స్త్రీ వద్దకు వెళ్ళకు. దాని మాటలు నునుపుగా ఉంటాయి, తేనె కంటే తీయగా ఉంటాయి కనుక నువ్వు జారా స్త్రీ వద్దకు వెళ్ళకు. నా కుమారుడా, నువ్వు యవన కాలంలో ఉన్నావు, నీ యవన కాలపు యవనత్వాన్ని నువ్వు జారా స్త్రీకి పాడు చేయకు. నా కుమారుడా, నీ తండ్రి మాట, నీ తల్లి మాట విను, నీ దేవుని మాట విను, చెవియగ్గు అని సొలొమోనుకు తన తండ్రి చెబుతూ ఉన్నాడు. ఎందుకు? జారా స్త్రీలు బిడ్డల్ని పాడు చేస్తారు. అవునంటారా కాదంటారా? అనేక మంది ఉన్నారండి జారా స్త్రీలు భోగంగా తయారైపోయి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ యవ్వన బిడ్డల్ని, మగ బిడ్డల్ని, ఆడబిడ్డల్ని పాడు చేసేవారు అనేక మంది ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు యవ్వనస్తులు దేవుని వాక్యము చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దైవజనులు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటూ ఈ విధంగా నడవకూడదు. నేను ఏ విధంగా నడవకూడదు, దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది. నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే కనుక నా జీవితం నాశనం అయిపోతే, ఇంకా నా కుటుంబానికి అవమానకరంగా నేను మిగిలిపోతాను అని చెప్పి మనము దేవుని వాక్యములు నడుచుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఎస్తేరు వలె మంచి మహారాణి అంతస్తులోనికి వచ్చి దీనావళి దేవునికి అవిధేయతగా జీవించకుండా ఎస్తేరు వలె దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా సిద్ధపడే భాగ్యము దేవుడు మరి ఏర్పాటు చేయబడిన కుటుంబమునకు, కుమార్తె రాణికి చేరవచ్చి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరి సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.